బంగారు కలల్ని గుండెలో గాయాల్ని కడుపులో దాచుకున్న జీవనది కొండలు కోనలు అడ్డమై తగిలిన బండరాతిలో పరమేశ్వర, నేను క్లాసులో చేసిన తప్పులన్నింటికీ ప్రాయశ్చిత్తం నా ప్రాణాలే అయితే తీసుకో. ఈ ఎస్టాటికా కోసం ఎదురు చూస్తున్న స్టూడెంట్స్ కోసం ఎస్టాటికా జరగాలి. 2K16 ఎస్టాటికా జరగాలి. NBKRలో ఎస్టాటికా జరగాలి. బహుశా ఇతను NBKR స్టూడెంట్ అయి ఉంటాడేమో. నాన్న, ఆ కాలేజ్ ఏం జరుగుతుంది నాన్న? ఆ కాలేజీలో ఎస్టాటికా జరుగుతుంది నాన్న, అక్కడికి వెళ్ళకూడదు. రా మనం వెళ్దాం. ఎవ్వడంట నిన్ను ఎత్తుకుంది, ఏ తల్లికి పుట్టాడో ఈ నంది కాని నంది, ఎవ్వరూ కానంది ఎక్కడా వినంది, శివుని ఆరాయిందేమో గంగధరికి లింగమే కదిలొస్తానంది. మన NBKRలో ఎస్టాటికా పండగ స్టార్ట్ అయింది. ఇంకా ఏటేటా ఎస్టాటికా పండగే. ఖడ్గం చిన్నం
ఫార్మల్ డ్రెస్ ఫార్మల్కి చూసి ఎస్టాటిక్గా క్లాస్ అనుకున్నారేమో. మాస్ మాస్. ఎస్టాటిక్ అనేది విశాఖపట్నం సముద్రం లాంటిది బావా. కళ్ళ ముందు స్పష్టంగా కనపడుతుంది, కావాల్సింది గట్టిగా వినపడుతుంది. ఎగ్జామ్స్ హుదూద్ బావా, ప్రశాంతంగా ఉన్న జీవితాన్ని కెలికి వెళ్ళిపోతుంది. ఒక్కసారి ఎస్టాటిక్గా మొదలైన తర్వాత రిక్వెస్ట్లు వినపడవు, రియాక్షన్లు వినపడవు, ఓన్లీ ఎంజాయ్మెంటే. ఎన్బికే స్టూడెంట్స్ కదా, ఉడుకు రక్తం. మా జోలికి వచ్చిన కాలేజ్ జోలికి వచ్చిన ఊరుకోం. రేయ్, ఎక్కడికి వెళ్తున్నావురా? ఇంటికి వెళ్తున్నారా? ఎందుకు? ఎస్టాటిక్ కాకుండావా? లేదు. వీలైతే ఎంజాయ్ చేద్దాంరా. పోయేదేముంది, మహా అయితే అందరూ ఎంజాయ్ చేస్తాం. ఇప్పుడు చెప్తున్నాం సార్, ఈ ఎస్టాటికాని ఎవరు టచ్ చేయంత రేంజ్కి తీసుకెళ్తాం. ఎస్టాటికా ఇట్స్ ఎ బ్రాండ్. ఎన్బీకేఆర్లో ఎక్స్ట్రాట్గా జరుగుతుంది, మీరు వెళ్ళట్లేదా? ఎస్టాటికా చూడాలంటే రాసి పెట్టాలండి, ఐడి కార్డులు, పర్మిషన్లు. ఏంటండి ఎస్టాటికా ఇన్విటేషన్ లాగుంది, గొప్ప గొప్ప వాళ్ళంతా వస్తారండి. సన్నీ లియోన్ గొప్ప నటండి, చూడాలంటే రాసి పెట్టుండాలండి. శకలక శంకర్ మంచి కమెడియన్ అండి. సంపూర్ణేష్ బాబు గొప్ప నటుడండి, మహానుభావుడు. కార్తీక్ సివిల్. నేను ఎన్బికే స్టూడెంట్ లెక్క క్లాసులోనూ ఉంటా, క్యాంటీన్లోనూ ఉంటా. ఎంత భయపడ్డారా అంతా, ఎస్టాటిక్గా జరుగుతుందో లేదో అని భయపడ్డారా అంతా. అందరిది ఒకే బాధ, దేవుడా ఎస్టాటిక్గా జరగాలి, దేవుడా ఎస్టాటిక్గా జరగాలి, దేవుడా ఎస్టాటిక్గా జరగాలి. ఇక్కడ ఈసీ బ్రాంచ్ వాడు ఉన్నాడు, మెకానికల్ వాడు ఉన్నాడు, సివిల్ వాడు ఉన్నాడు. ఇది ఒకటే బాధ, దేవుడా ఎస్టాటిక్గా జరగాలి, దేవుడా ఎస్టాటిక్గా జరగాలి. అంతా పైవాడి చేతిలో ఉంది, ఈ ఎస్టాటికాకే. అయినా నేను మీకు ఏమి ఇచ్చాను రా, నువ్వు కూడా ఈ ఎస్టాటికాకే ఇక్కడ ఉంటావు. నెక్స్ట్ ఇయర్ ఎస్టాటికా జరుగుతుందో లేదో తెలియదు. నేను మీకు ఏమి ఇచ్చాను రా, ఐడి కార్డు ఇచ్చాను, కాలేజీలో తిరగమని. ఈ ఎస్టాటికాకే నువ్వు ఇక్కడ ఉంటావు, నువ్వు కూడా ఈ ఎస్టాటికాకే ఇక్కడ ఉంటావు. నెక్స్ట్ ఇయర్ ఎస్టాటికా జరుగుతుందో లేదో తెలియదు. వెళ్ళండి రా, ఎస్టాటికా అంటేనే మంచిదిరా. అక్కడ ఉండే వాళ్ళంతా మంచి వాళ్ళే, వెళ్ళండి. ఏంట్రా అంత బిజీగా తిరుగుతున్నావు? ఎస్టాటికా కదా. అబ్బా, ఏది ఉన్న పలంగా ఎక్స్ట్రాట్గా స్పెల్లింగ్ చెప్పు చూద్దాం. ఈ ఇయర్దా లాస్ట్ ఇయర్దా? దేవుడా, చెప్పరా. పవన్ కళ్యాణ్ ఫ్యాన్ని గబ్బర్ సింగ్ సినిమా చూసావా లేదా అని అడగకూడదురా, ఎన్నిసార్లు చూసావని అడగాలి. అలాగే ఎన్బికేఆర్ స్టూడెంట్ ఎస్టాటిక్గా జరుగుతుందా లేదా అని అడగకూడదురా, అలా చేస్తారని అడగాలి. టైం లేదు, ఎస్టాటిక్గా టైం లేదు. 1 2 3 4 5 6 ఎలా డబ్బింగ్ చెప్పాలా బాబోయ్. అన్నా ఎస్టాటికా బాగా కష్టపడుతున్నట్టు, టీ తీసుకున్నా. వద్దురా, ఇది టీ అంటరా, ఎక్కడ తెచ్చావురా? మన క్యాంటీన్లో తెచ్చా అన్నా. చా, నువ్వు ఫ్రీ అయినారా? ఫ్రీ అన్నా. ఇట్రా. మావా ఇట్రా మావా, ఈ ఫ్లెక్సీ 30/40 ఇక్కడ వేస్తే పోలా, అదిరిపోలా. ఇప్పుడు దేనికి మామ అది? ఎస్టాటికా మావా. ఎస్టాటికానా? అది ఎప్పుడూ అయిపోయింది కదా.
హౌ నాకు తెలియకుండా హౌ? సార్ బీఆర్బీ సార్ ఎస్టాడ్గా అయిపోయిందండి సార్. బాబీ గారు బాగున్నారా బాగాలేదు రాకపోతే రాలేదంటున్నారని చెప్పేసి లండం నుంచి లండం పైనుంచి రాజమండ్రి నుంచి రైలు కింద నుంచి డబాక్క పడిపోయామండి. వచ్చేసాను అమలాపురం పెట్రోల్ ధరలో వచ్చేసాను. ఏమన్నా మా ఇంట్లో డబ్బుకేం దానికేం లోట్లేదండి. మరి మా ఇంట్లో కోట్లు ఉంటే కుక్కలు తినేస్తున్నాయి, లక్షలు ఉంటే నక్కలు తినేస్తున్నాయి, ఏలుంటే ఆకలు తినేస్తున్నాయి, పదులుంటే పనులు తినేస్తున్నాయి, ఆఖరి చిల్లర ఉంటే చేమలు తినేస్తున్నాయి. మరి మా ఇంట్లో భోజనాలు పెడతామంటే వంకాయ తింటే వంగిపోతున్నారని, బేకాయ తింటే బీసిపోతున్నారని, చిక్కుడే కూర తింటే చిక్కుపోతున్నారని, ములక్కాయ తింటే ముదిరిపోతున్నారని, గోంగూర తింటే గోక్కున్నారని, పొట్లకాయ తింటే పొట్టొస్తుందని చెప్పేసి లడాసారి లడాయి పప్పు ఎండ్రేసి కిరణాలు పోసి పెట్టేవాళ్ళు. మరి తిన్నాక బాగానే ఉన్నారని ముగ్గురేళ్ళు మంతానికి కలుస్తున్నారని. మరి పొద్దున్న అమెరికా వాళ్ళు వచ్చి నన్ను పాకిస్తాన్తో యుద్ధం చేయమని చెప్పి నాకు ₹6 అడ్వాన్స్ ఇచ్చారు. మరి వాళ్ళు ఇచ్చిన ₹6 అడ్వాన్స్ తీసుకుని జీడికి నాకు జీబ్ వేసుకొని తూటుకారంత తుపాకి తీసుకొని బయలుదేరేదండి. మరి జీడికి నాకు జీబులో డీజిల్ అయిపోయిందని చెప్పి జీబు వెళ్ళిపోయి చెరువులో పడిపోయిందని నేను వచ్చి ఇక్కడ పడిపోయానండి. మరి మాకు ఇచ్చే మామూలు మాకు ఇచ్చేస్తే పాకిస్తాన్తో యుద్ధాన్ని బయలుదేరుతాను. మరి మీకు ఏదైనా ఫ్యాక్టరీ కావాలని చెప్పండి. గుడివాళ్ళ గుడ్లు ఫ్యాక్టరీ మాదేండి, దుబాయ్లో దూదు ఫ్యాక్టరీ మాదేండి, ఏలూరులో ఎలకల ఫ్యాక్టరీ మాదేండి, పామర్లో పందుల ఫ్యాక్టరీ మాదేనండి. మరి మీకు ఏదైనా ఫ్యాక్టరీ కావాలంటే రీఫిల్ లేని పెన్ తెచ్చుకుంటే మొత్తం రాసి చేస్తామండి. మరి మేము ఇల్లు కడదామంటే తాటాకైతే గలగలంటే ఇటుకే తిరిగిపోతుందండి, జమ్మ అయితే జారిపోతున్నాను, పింక్ అయితే పేలిపోతున్నాను, నా అయితే నలిగిపోతుందండి. మరి అందుకని చెప్పి మా ఆఫీసులో భలే కలపలు కనిపెట్టారండి. ఏమేమి కలపాలంటే బొబ్బాస్ కలపండి, జిల్లేడు కలపండి, ఉరిగడ్డి వాసాలండి, దొంగ దోలాలండి, చీపురు పుల్ల కిటికీలండి, పైన కోడిపీట ఆపండి. మరి పైన కోడిపీట ఆపేందుకంటారా వచ్చే వర్షాకాలంలో కారు సువాసన వస్తారు. మరి మా ఇంట్లో పెళ్లి భోజనాలు చెప్పున ఎక్కువ జనం రారు కానీ కోడిపీ సువాసన అని చెప్తూ ఊరంతా వచ్చి కూర్చుంటారండి. మరి మా ఇంట్లో కేజీ బంగారం ఉంటే కుక్క నాకిందని చెప్పి చెత్త కుక్కలో పడేసేవాడిని, కోడి పిల్లలు నూకల్లాకి ఎట్లా వచ్చేవాడిని. ఏమండి సార్ తప్పుకోండి సార్ మా గన్ను పేలిపోతున్నాను, ముందు 3 కిలోమీటర్లు వెనక్కి 7 కిలోమీటర్లు వెళ్ళి. మరి ఆపు చేయమంటారు, మూసేయమంటారు. ఆపు చేస్తే 6,000 మూసేస్తే 3,000 పక్క తప్పితే 10,000. మరి మా గన్నుకు లైసెన్స్ లేదండి, కాలిస్తే కేసు లేదండి. మరి మా గన్నులో ఇప్పుడు బుల్లెట్లు పెడితే అర్ధరాత్రి 12 గంటలకు వెళ్ళిపోయింది. ఏంట్రా ఆఫ్టర్ ఆల్ ఎస్టాటికాకి ఇంత ఓవర్ చేస్తున్నారు? ఆఫ్టర్ ఆల్ కాదు సార్, 180 ఎకరాల క్యాంపస్ సార్, 5 బ్లాకులు సార్, 5 హాస్టల్ సార్, 2 క్యాంటీన్లు సార్, 1 స్పోర్ట్స్ కాంప్లెక్స్ సార్. ఆఫ్టర్ ఆల్ కాదు సార్, 100 మంది టీచింగ్ ఫ్యాకల్టీ, 150 మంది నాన్ టీచింగ్ ఫ్యాకల్టీ, 200 మంది వర్కర్లు, 2,000 మంది స్టూడెంట్లు సార్. ఆఫ్టర్ ఆల్ కాదు సార్, మెకానికల్, సివిల్, ఈసీఈ, ట్రిపుల్, కంప్యూటర్ బ్రాంచ్, ఇలా 5 బ్రాంచ్లు ఉన్నాయి సార్. ఆఫ్టర్ ఆల్ కాదు సార్, ఐఎస్టీ క్లబ్, ఐట్రిపుల్ క్లబ్, లాంగ్వేజ్ క్లబ్, ఐకాన్ క్లబ్, ఇలా 10 క్లబ్లు ఎంతో మంది స్టూడెంట్కి ఉపయోగపడుతున్నాయి సార్. ఆఫ్టర్ ఆల్ కాదు సార్, పార్కింగ్ లో బండి పెట్టేసి రాను 2 కిలోమీటర్లు పోను 2 కిలోమీటర్లు నడవాలి సార్. ఆఫ్టర్ ఆల్ కాదు సార్, 100 మంది వాలంటీర్లు, 10 మంది స్టూడెంట్ కోఆర్డినేటర్లు, ఒకే ఒక కన్వీనర్ డే అండ్ నైట్ కష్టపడి చేస్తున్న ఈవెంట్ సార్. ఆఫ్టర్ ఆల్ కాదు సార్. భయపడడానికి షూటర్ అనుకున్నావే స్టూడెంట్, ఎన్బికేఆర్ స్టూడెంట్ నొక్కి పడేస్తా. ఎన్బికేఆర్లో ఎస్టాటిగా చేయాలన్నా మేమే, ఎస్టాటిగా చరిత్ర తిరగరాయాలన్నా మేమే. దిబిడే రే మనోడు ఎదురే కాలేజీలో ఏదో ప్రోగ్రామ్ జరుగుతుందంటరా. ఏడు చూస్తే బిల్డింగ్లు పెద్ద పెద్ద బిల్డింగ్లు ఉన్నాయి, మనకేమో తెలియకపోయా, అంతా ఇంగ్లీష్లో రాసున్నాయి. నేను వస్తున్నాడు, ఏమైనా అడిగి చూద్దాం. సార్ ఇది ప్రోగ్రాము ఎవరు చేస్తున్నారు, ఆయన ఎక్కడుంటాడు చెప్పండి కొంచెం. ఈ ప్రోగ్రామా మా బీఆర్పీ సార్ చేస్తున్నారు. అవును కరెక్టే. ఎక్కడుంటారు సార్ ఆయన? స్ట్రైట్గా వెళ్ళండి, కరెక్ట్గా అక్కడ లెఫ్ట్ తీసుకొని అలా 4 స్టెప్లు వేయండి అంతే, అదే క్యాబిన్. అవునా సార్? సరే సార్, దండాలయ్యా. ఓకే అండి నమస్తే. భలే మంచోడు రవ్వ పడంగా వెంటనే అడ్రస్ చెప్పేశాడా. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. వీళ్ళు పల్లెటూరు వాళ్ళు లెక్క ఉన్నారే, కరెక్ట్గా అడ్రస్కి వెళ్తారో లేదో వెళ్ళి చూద్దాం ఉండి ఒకసారి. ఏంటి బాబు స్టెప్లు వేస్తున్నారు? అయ్యి బాబోయ్ మీరే కదండి లెఫ్ట్ తిరిగి 4 స్టెప్పులు ఏమన్నారు. వామ్మో, ఎన్బీకేఆర్లో కష్టాల గురించి మాట్లాడే అర్హత మీకు లేదు. ఈరోజు ఎన్బీకేఆర్లో కష్టాల గురించి నేను చెప్తాను, నువ్వు విను. కాలేజ్కి వెళ్ళాలంటే రోజు 2 కిలోమీటర్లు నడిచి వెళ్ళి 2 కిలోమీటర్లు నడిచి వస్తే ఆ బాధ ఎలా ఉంటుందో మీకు తెలుసా? ఆ బాధ నాకు తెలుసు. ఆకలిస్తే మురళి మెస్ వైపు క్లాస్ నుండి తరిమేసినప్పుడు మర్యాద రాజన్న క్యాంటీన్లో కూర్చుంటే ఆ బాధ ఎలా ఉంటుందో మీకు తెలుసా? నాకు తెలుసు. అమ్మాయిలకు వెయిటింగ్ హాల్ ఉండి అబ్బాయికి వెయిటింగ్ హాల్ లేకుంటే ఆ బాధ ఎలా ఉంటుందో మీకు తెలుసా? నాకు తెలుసు. ఎస్టాటికా చూడడానికి వచ్చినప్పుడు ఐడి కార్డు లేకుంటే తరిమేసినప్పుడు ఆ బాధ ఎలా ఉంటుందో నీకు తెలుసా? నాకు తెలుసు.
ఎన్బికేఆర్లో కష్టాల గురించి మాట్లాడే అర్హత మీకు లేదు. అందుకే నేను ఎన్బికేఆర్లో జాయిన్ అయ్యాను, స్టూడెంట్ని అయ్యాను. ఎస్టాటికాని వాళ్ళ దగ్గర వీళ్ళ దగ్గర పండుగలు చేసాం, తిరిగి ఎంటర్టైన్మెంట్గా ఇచ్చేయాలి, లేదంటే చాలా బాగోదు.